హలో అండి. మేమైతే భవానీ ఐలాండ్ వెళ్ళామన్నమాట. సో, ఎంట్రీ అనమాట అది. ఇక్కడేమో ఫ్లైఓవరు అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది ఫ్లైఓవరు. ఆ ఫ్లైఓవర్ ఆపోజిట్‌లోనే ఈ భవానీ ఐలాండ్ అయితే ఉంటుంది. మ్యాప్‌లో పెట్టుకొనన్నా వెళ్ళొచ్చండి. చాలా సింపుల్ అనమాట. భవానీ ఐలాండ్ అని కొడితే మీకు మ్యాప్ రూటు కరెక్ట్‌గా చూపిస్తుంది. సో, చిట్నగర్ నుంచి వెళ్ళొచ్చు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి వెళ్ళొచ్చు. అటు భవానీపురం నుంచి రావచ్చు. ఇట్లా చాలా రూట్లు అయితే ఉన్నాయన్నమాట భవానీ ఐలాండ్కి వచ్చి. సో, ఎంట్రన్స్ అయితే ₹10 తీసుకుంటారు టికెట్ మనిషికి వచ్చి. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బోటింగ్ అయితే ఉంటుంది. మీరు బోటు ఎక్కాలనుకుంటే ₹120 అండి మనిషికి వచ్చి. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి వచ్చి ₹90. లేదు బోట్ ఎక్కక్కర్లేదు అని అంటే కనుక మీకు అక్కడే చక్కగా పార్క్ లాగా ఉంటుందన్నమాట. చక్కగా తిరగొచ్చు. సో, ఇదిగోండి మేమైతే బోట్ ఎక్కాము. ఇది ఎంట్రన్స్ అనమాట. బోట్ దిగిన తర్వాత స్టార్టింగ్లో ఇలాగ అన్ని కాటేజెస్ ఉంటాయండి. మేమైతే ఏ రూమో తీసుకోలేదు. మామూలుగా జస్ట్ తిరిగి రావడానికి మాత్రము సరిపోతుందిలే అన్నట్టుగా మేమైతే వచ్చేసామన్నమాట. స్టార్టింగ్లో ఇట్లాగా ఇది క్రిస్మస్ సీజన్ కదా, సో అందుకని మేరీమాతనైతే ఇట్లా డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడ నుంచి కొంచెం ఒక 10 అడుగులు ముందుకు రాగానే ఇట్లా ఒక స్టాల్ అయితే ఉంటుంది. కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా. మేమైతే ఏ కూల్ డ్రింక్స్ తీసుకోలేదండి. మేము ఇంటి దగ్గర నుంచి ఒక వాటర్ బాటిల్ అండ్ కొంచెం పులిహోర అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట. అందుకే మేము అక్కడ ఏమీ కొనలేదు. ప్రతి చేతిలోనే ఇట్లా చెట్టు అయితే ఉంది. చాలా చోట్ల ఉంది అట్లాగా. ఒక్కటి మాత్రం ఇది సింహం బొమ్మ, ఇది ఒకటే ఉంది. అక్కడి నుంచి ఐలాండ్ మొత్తం కూడా ఇలా చాలా అయితే చాలా ఉయ్యాలు ఉన్నాయండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. చాలామంది వచ్చారు. మేము వెళ్ళింది మొన్న మండే అనమాట. మండే రోజు ఎవరు వస్తారులే, చక్కగా ఫ్రీగానే ఉంటుంది, హ్యాపీగా తిరిగి రావచ్చు మామూలుగా అనుకున్నాము. కానీ అసలు మండే రోజు కూడా చాలామంది వచ్చారండి. మేము మామూలుగా సండే పూట ఉంటారేమో, అంటే హాలిడే కదా సండే పూట ఉంటారేమో అనుకున్నాము సండే రోజున. కానీ మండే చాలా బాగా వచ్చారు జనాలు అయితే. కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే ఎవరూ లేరనమాట. అంటే జస్ట్ ఒక 5 10 అట్లా ఉంటారు అంతవరకే. మేము వెళ్ళిన ఒక 1 అవర్కి అయితే అసలు ఫుల్ అయిపోయారు. ఐలాండ్ మొత్తం కూడా చాలా బాగా వచ్చారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, కపుల్స్ అని ఇట్లా చాలామంది వచ్చారు. ఇంకా ఐలాండ్ అంతా కూడా ఉయ్యాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే చెట్లు ఎప్పుడో పాతకాలం నాటి చెట్లు కదా, మంచి చెట్లు, చాలా వయసు ఉంది ఆ చెట్లకి. సో అందుకని ఉయ్యాలు ఎక్కువ కట్టేశారనమాట. కాటేజెస్ కూడా చాలా ఉన్నాయి ఐలాండ్లో. ఎవరన్నా వచ్చినా కూడా పిల్లలతో వచ్చినా ఇబ్బంది పడుకోకుండా కాటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మేము చాలా ఫోటోలు దిగాము. ఎల్లో కలర్లో ఉంది కదా. ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటర్ కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇట్లా మొక్కలకి పెట్టేటట్టు. ఈ గుర్రం బొమ్మ దగ్గర కూడా మేము ఫోటోలు దిగాము. ఆ లవ్ సింబల్ దగ్గర కూడా మేము ఫోటోలు దిగాము. ఫోటోలు దిగటానికి అయితే చాలా బాగుందండి ప్లేస్ అయితే కనుక. కాకపోతే కొంచెం క్లీనింగ్ అయితే లేదనమాట. బాగా పాత పడిపోయినట్టు, అంటే అన్నీ గచ్చులు కానీ అంటే ఉంటాయి కదా కూర్చోవడానికి. మనకి పాతకాలం పల్లెటూరులో చెట్ల దగ్గర గట్టి కింద వేస్తారు కదా, సో అట్లా ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా పగిలిపోయినాయి అనమాట. కూర్చోడానికి అయితే అంతగా ఏం లేదు. ఫోటో దిగడానికి మాత్రం కొంచెం పర్వాలేదు. ఇదంతా బోటింగ్ ఏరియా అనమాట. అటు సైడు మనం బోట్ ఎక్కాలనుకుంటే ఇటు వెళ్ళొచ్చు అనమాట. సో ఇదిగోండి మొత్తం అసలు వ్యూ అటు సైడు మన మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్డు వ్యూ భలే కనిపిస్తుంది కదా. ఇక్కడ మేము బోట్ ఎక్కామన్నమాట. రైట్ సైడ్లో వచ్చి కూలింగ్ వాటర్. ఇది అద్దాల మేడ అంటండి. వరదలకి పాడైపోయిందంట, అద్దాలన్నీ పగిలిపోయినాయి అంట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. పర్వాలేదు అనిపించింది, వచ్చినందుకు కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక్కడ డాల్ఫిన్ చేపలు ఉన్నాయి కదా, డాల్ఫిన్ చేపల దగ్గర అయితే విపరీతమైన ఫోటోలు దిగామండి. వేరే వేరే పోజుల్లో చాలా అంటే చాలా ఫోటోలు దిగాము. ఇక్కడే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసింది. సో ఈ ఈ ఫ్రంట్లోనేమో మా పిల్లలు రీల్స్ చేసుకున్నారనమాట. కూలింగ్ వాటర్ కూడా ఉందండి ఇక్కడ. మేము మొత్తం ఐలాండ్ మొత్తం తిరిగిన తర్వాత వాటర్ లేవేమో అనుకున్నాము. చాలాసేపు తిరిగాము, అప్పుడు కూలింగ్ వాటర్ దొరికాయి. సో ఈ మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అంటే 3 రకాలైతే పెట్టారు ఇక్కడ. సో ఫస్ట్ ఒకటి, ఇది నెక్స్ట్ ఇదొకటిను ఇంకొకటి ఉంటుంది. సో చాలా బాగున్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు వాటితో కర్రలు తెచ్చుకొని ఎలా ఆడుతున్నారో. అక్కడ కర్రలు ఏం లేవు, పక్కన చెట్లు ఉంటాయి కదా,
ఆ చెట్ల నుంచి కర్రలు తెచ్చుకొని వాళ్ళు అట్లా వాయిస్తున్నారనమాట. చూసారా ఎంత బాగున్నాయి. ఇది మూడోది అనమాట. ఇది మేమైతే బోటింగ్ ఎక్కడానికి మనిషికి 100 రూపాయలు అడిగారండి. మేము 7గురు ఉన్నాం కాబట్టి బేరమాడాము. ఈ ప్లేస్లకి అయితే మేము వెళ్ళలేదన్నమాట. బోర్డులో కనిపించినాయి కదా, ఆ ప్లేసులకి అయితే మేము వెళ్ళలేదు. బోటింగ్ దగ్గరికే వచ్చేసామన్నమాట. ఇది రెండో బోట్ అనమాట. అంటే 2 ప్లేసుల్లో ఉంది బోటింగ్ అనేది. మేము ఫస్ట్ బోటింగ్లో ఎక్కాము, ఇది రెండోది అనమాట. ఫస్ట్ మేము ఎక్కిన చోట ఏంటంటే మనిషికి 100 రూపాయలు అడిగారు. చాలాసేపు బతిమిలాడారు పాపం వాళ్ళు ఎక్కమని. అంటే జనాలు తక్కువ ఉన్నారు కదా, అందుకని వాళ్ళకే పాపం బేరాలు లేక ఎక్కమని చాలాసేపు బతిలాడారు పాపం. ఇంకా సరే మేము 7గురు ఉన్నాము, 500 ఇస్తాము అని చెప్పి మేము మా వేలో మేము అడిగామన్నమాట. ఇంకా వాళ్ళు తప్పదు అని చెప్పి ఒప్పుకున్నారు. మేము 7గురు ఎక్కాము, 500 ఇచ్చామండి. కాకపోతే బోటు 6 సీట్లే ఉంది. ఇదిగోండి 6 సీట్లే ఉందన్నమాట. మేము 7గురు ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోమన్నారు. ఎట్లాగో అంటే బేరం ఆడాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోమన్నారనమాట. అందుకనే మాకు 6 సీట్లు ఉన్నదే ఇచ్చారు. మమ్మల్ని కొంచెం పెద్దగా ఒక రౌండ్ వేసొచ్చారు, కొంచెం బాగా ఎదరికెళ్ళి. మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక 3 రౌండ్లే వేశారు. చిన్న చిన్న రౌండ్ల కింద ఒక 3 వేశారు అంతే. ముందే చెప్పారు ఒకటే పెద్దగా ఉంటుంది మేడం, తర్వాత 3 ఉంటాయని. ఇదిగోండి అయిపోయింది, బోటు దిగి వచ్చేస్తున్నాం అనమాట ఒక్కొక్కరం. ఇక్కడే మేము పులిహోర అయితే తిన్నాము. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ అంటే చెట్లు నీడ కానీ అలాగా అమ్మవారిని పెట్టారు. నేనైతే దండం పెట్టుకున్నా, సర్లే అని చెప్పి మా అబ్బాయి వీడియో తీశాడనమాట, మా పెద్దోడు. ఇదిగోండి ఇది బోటింగ్. ఇక్కడ ఏంటంటే ఇది వాళ్ళు తీసిన ఫోటోలేనండి. అంటే మనం బోటింగ్ చేసేటప్పుడు వాళ్ళు వీడియో తీస్తారు అండ్ ఫోటోలు కూడా తీస్తారనమాట. కాకపోతే దానికి విడిగా పేమెంట్ పే చేయాలి. మాకైతే 200 అడిగారు. 19 ఫోటోలు వస్తాయి, ఒక చిన్న వీడియో క్లిప్ వస్తుంది మేడం అని చెప్పారనమాట. సరే అని చెప్పి నేను బేరమాడాను. 200 కాదు 150 ఇస్తానండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫోనుల్లో తీసుకున్నాము వీడియోస్ అండ్ ఫొటోస్, మాకు అంత ఈ అవసరం ఏం లేదు. కాకపోతే మీరు కెమెరాలోంచి తీశారు కాబట్టి 150 ఇస్తాను ఇవ్వండి అని అడిగితే సర్లే అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ 150 రూపాయలకి 19 ఫోటోలు, 47 సెకండ్లు వీడియో క్లిప్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది, ఫోటోలు బాగా క్లారిటీగా వచ్చాయి. ఇంకా ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. నేనైతే ప్రతిదీ ట్రై చేశాను, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. హాలిడేస్లో వీకెండ్స్లో అలా చక్కగా వెళ్ళొచ్చు అనమాట. సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు. తక్కువలోనే అయిపోతుంది మనీ కూడా. జస్ట్ ఎంట్రీ టికెట్ 10 రూపాయలు, బోటింగ్ వచ్చి పెద్దవాళ్ళకైతే 120, చిన్నవాళ్ళకైతే 90. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. అదిగోండి బోట్ పెద్దది వస్తుంది చూసారా. యాక్చువల్గా మేము అదే ఎక్కుదాం అనుకున్నాము, కాకపోతే అది బయలుదేరటానికి కొంచెం లేట్ అవుతుంది మేడం, చిన్నదైతే తొందరగా వెళ్ళిపోతుంది అని అన్నారు. సర్లే మనకి ఏదైతే ఏముందిలే, ముందు అక్కడ చేరుకోవటమే కావాలి కదా, రీచ్ అయిన తర్వాత చూసుకోవచ్చులే అన్నట్టుగా మేమైతే ఇంకా చిన్నదానికి వచ్చేసాము. మళ్ళీ ఏమన్నారంటే తర్వాత ఇది పెద్దది ఏంటంటే అక్కడ కాటేజెస్లో రూమ్స్ తీసుకుంటారు కదా వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడారు. అయినా కూడా ఎక్కొచ్చు కానీ లేట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడారనమాట. సర్లే మనకి టైం వేస్ట్ ఎందుకు అవ్వటం అని చెప్పి మేమైతే చిన్నదెక్కి వచ్చేసాము. మేము ఇంటి దగ్గర 9 గంటలకు బయలుదేరామండి. మేము అక్కడికి వెళ్ళేసరికి అంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళేసరికి 10 అయ్యింది మాకు. ఆటో మొత్తం చుట్టూ తిప్పి తీసుకెళ్ళారనమాట. అంటే భవానీలు తిరుగుతున్నారు కదా మనకి టెంపుల్కి, సో అందుకనే రూట్లన్నీ కూడా కొంచెం బిజీగానే ఉన్నాయి. మేము 10 అక్కడికి వెళ్ళాము. రిటర్న్ వచ్చి 1 గంటకల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయేటప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు మనకి 120 రూపీస్ టికెట్ కదా మనిషికి వచ్చి, ఇంకా వచ్చేటప్పుడు మనం ఏం టికెట్ తీసుకో అవసరం లేదు. అప్ అండ్ డౌన్ 120 అనమాట టికెట్ వచ్చి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని ఇంత వివరంగా చెప్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన ఛానల్లో ఇంకో ఛానల్ కొలాబరేట్ అయ్యి ఉందండి, అది ఓన్లీ వంటల ఛానల్ అనమాట. అది కూడా నా ఛానలే. అదేంటంటే ఛానల్ నేమ్ వచ్చి సుశీల వంటగది. అందులో ఓన్లీ వంటలు ఉంటాయండి. చక్కగా వెజ్, నాన్ వెజ్, పిండి వంటలు, స్వీట్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట.
సో దానికి కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దానికి కూడా కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటారని అనుకుంటున్నాను అనమాట. దీనికి కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక 2 డేస్లో మన విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, సో ఆ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తానన్నమాట. సో ప్రస్తుతానికి మన విజయవాడ అందాలు చూపించడం కోసం నేను వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అంటే విజయవాడలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేది వీడియో చేద్దాం అనుకుంటున్నా. అట్లాగా ఫస్ట్ వీడియో అయితే ఇదే భవానీ ఐలాండ్ గురించి. నెక్స్ట్ నుంచి ఇంకా విడివిడిగా ఇంకా విజయవాడ అందాలు చూపించడానికి నా ప్రయత్నం నేనైతే చేస్తాను. ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా. 2 డేస్కి 3 డేస్కి వీడియో అప్లోడ్ చేస్తాను. కొంచెం మీ సపోర్ట్ కూడా ఉంటే ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పటి వరకు వీడియో చూశారు అంటే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే అండి, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము ఒక 2 డేస్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబు అండ్ మీ లైకు నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో ఉంటానండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓకేనా? బాయ్ అండి.